తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి ఈ యొక్క సంధ్య వేళలో విద్యాపన ప్రార్థనకి కూడి వచ్చిన అందరికీ శుభవందనాలు తెలియజేసుకొనొచ్చు. ఈ దినం కూడా మనం యథావిధిగా కొరింథీ పత్రిక ధ్యానిస్తున్నాము. దానిలో దాదాపు దేవుణ్ణి ఒక మగ అనుగ్రహము కృప దయ వలన 7 అధ్యాయము ముగించాము. ఈరోజు 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం ధ్యానిస్తాము. ఇక్కడ కూడా ఈ ఒక సంఘంలో నిజంగా జరిగే ఒక చాలా ఏమంటే ఈరోజు కూడా చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. విగ్రహ ఆరాధనకి పెట్టిన వాటి విషయం ఎలా అన్నప్పుడు ఇక్కడ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. కానీ వెనకాల కింద 10వ వచనం వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పేస్తారు వాటికి మనకి పొందికి ఏమి అనే విషయంగా. అయితే ఫస్ట్లో కొంచెం అలా మాట్లాడకుండా ఉండే చూస్తాం. 1వ వచనము 1 కొరింథీ 8:1. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. చూడండి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. కొరింథీ ఒక సంఘం ఒక విశ్వాసి మధ్యలో ఇలాంటి ఒక ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే పౌలుకి ఒక లెటర్ మూలంగా అడిగారు. ఏం అడిగారంటే అక్కడ మేము ఈ ఒక బలిగా అర్పించిన వాటి విషయం గురించి మాకు ఏం చేయండి, మాకు ఒక విషయం తెలపండి. ఎందుకు అలా అడిగారంటే ఆ సంఘంలో ఈ రెండు విధమైన ఒక మనసు కలిగిన విషయం ఉన్నారు. 2 విధమైన మనసు కలిగిన వాళ్ళు. ఎలా అంటే ఒక గ్రూప్ ఏం చెప్తారంటే ఇవి విగ్రహం పెట్టింది ఏం మనకేం అక్కర్లేదు కానీ మనం తినవచ్చు, దాని గురించి సంబంధం లేదు అని ఒకరు. ఇంకొక గ్రూప్ ఏమంటే అలాంటి వాటిని భుజింపకూడదని వాక్యం ఉంది కదా, అంటే మనము దేవునికి ప్రత్యేకంగా వచ్చాం కదా అని ఒకరు. అయితే ఇద్దరు గ్రూప్ మధ్య ఎప్పుడు ఏం జరిగేది వాక్కువాదాలు మామూలు తెలుసు కదా. సంఘం అంటే ఒకరు చెప్పే విషయాన్ని ఒకరు అంగీకరించేది చాలా కష్టం. సత్య ప్రకారంగా ఆత్మ ప్రకారంగా వెళ్ళే వారికి ఒక రంగా అది బయలుపరచబడతాయి, శారీరకంగా వెళ్ళే వారికి అన్నీ సరిగ్గా కనపడతాయి. ఇప్పుడు 2 వర్గస్తుల మధ్య ఎప్పుడు ఏముంటుంది? అందుకే పౌలు గారు అన్నారు, ఎప్పుడు మీ ఆత్మకి మీ శరీరానికి ఎప్పుడు ఏముంటుంది? ఇది మనుషులు కూడా మనిషి శరీరం మాత్రమే కాదు, ఉన్న సహవాసములు విశ్వాసం అందరికీ కూడా ఇలాంటి పోరాటం వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ఒక చిత్తం వలన కొందరికి దేవుని వాక్యాన్ని చక్కగా గ్రహించి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళని ఆత్మ విషయంగానే ఆలోచిస్తారు. ఏదేది దేవునికి ఇష్టమో, ఏదేది దేవునికి మహిమగా ఉంటుంది, ఏది మనకి దేవునికి ఘనత తెచ్చేదిగా ఉంటుంది, మనం తిని తాగినా వాటిలో దేవునికి ఘనత వెళ్తుందా, ఎలా దానియేలు మరి ఆలోచించేవారు ఉంటారు. దానియేలు ఎంత బానిస అయి వెళ్ళినా ఏం చేస్తారు అక్కడ? రాజు భోజనం వల్ల నేనేం చేయను నా శరీరమని. చూడండి, వాడు బానిసగా వెళ్ళిపోయినాం కదా, ఒక చోట్ల ఎత్తుకొని పోయి మనల్ని పెట్టేశారు, మనల్ని అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ అందరూ. అలాంటి ప్లేస్లో కూడా పోయి ఆయన దేవుడిని భక్తిని నిలపాలంటే అది ఎంత గొప్ప విషయం కదా. ఆయన దేవుడు అక్కడ ఏం చేశారు వాళ్ళు ఆయనకి, అంటే దేనిలో అతను కోరుకున్నాడో ఆ విషయంలో దేవుడు ఆయనకి ఏం చేశాడు? సహాయపడ్డాడు. అలాగే ఇక్కడ కూడా చూసినప్పుడు సంఘంలో కూడా అనేక సందర్భాలు ఇలాగే, నేను అది తినవచ్చా తినకూడదా, మనుషుల్నే వివాదిస్తూ ఉంటారు, మనుషుల దగ్గరే వాక్కువాదం చేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఎక్కడ మనం చూడాలా? దేవుని వాక్యం ఏం చెప్పింది? ఒకవేళ మనం అంతగా విశ్వాసం ఉన్న దేవుని ప్రార్థన చేయవచ్చు, ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. అయితే ఇక్కడ ఇలాంటి ఈ 2 మధ్య వర్గస్తులు ఉన్నారు కాబట్టి అక్కడ పౌలు గారి దగ్గర వాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, విగ్రహము దానిలో ఒక వర్గస్తులు ఏం చెప్తారంటే విగ్రహములకు పెట్టిన వాటిని పుజించేదే తప్పేం లేదులే అంటారు. అయితే ఇంకొక వర్గస్థులు అలాంటిది మేము చేయము, అంటే ఇది సొంత బుద్ధి జ్ఞానంతో చేసేది అంటారు. కరెక్టే. ఇప్పుడు మనము ఏదైనా మన సొంత బుద్ధితో చేసేది ఏమైపోతుంది? తప్పైపోతుంది కదా.
ఏంది కదా, ఒకరిని ఎదుట సరైన మార్గం కలదు, తుదకు ఏమవుతుంది, అది మరణానికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ చూడవచ్చు. అంటే సొంతగా నేను సొంత బుద్ధితో సొంత నా ఇష్టము నా జ్ఞానము నా బుద్ధి అన్నప్పుడు అది ఏమొస్తుంది, గర్వం వచ్చేస్తుంది. గర్వం వస్తే ఏమైపోతుంది, మనిషి పడిపోతాడు. అందుకంటారు ఏమి నిలుచుకున్నవాడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా. అంటే ఏం అర్థమో, నిలుచుచున్నాను అని తలంచకూడదు. తలంచినప్పుడు మనం నిలబెట్టి ఉన్నాడని తలంచాలా. ఏం తలంచాలా? మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. మనం నిలబెట్టింది ఎవరు? మనం నడిపించేది ఎవరు? దేవుడే. ఆయన అతిశయపడాలా. అందుకని నిలుచుచున్నానని తలంచేవాడు నిలుచుచున్నాను తలంచకూడదు. ఎందుకంటే ఎవరు నిలబడేదానికి ఏ ఒక్కరు కూడా నీతి లేదు, ఏ ఒక్కరు కూడా ఈ భూమిలో ఏం లేదు. అయితే మనం నిలబెట్టేదానికి దేవుడు ప్రభు మనకేం చేశారు, ఆయన నీతిని మనం ఏం చేశారు, మనకిచ్చారు. ఆయన పరిశుద్ధతని, ఆయన పవిత్రతని, ఆయన మంచితనాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఆయనని వాళ్ళ నీతి వాళ్ళు నిలుస్తున్నాము. ఆయన రత్నం వల్ల పాపం కడగబడి నిలబడుతున్నాం. మనం అలసిపోకూడదే చెప్తున్నారు ఇక్కడ. అయితే కొందరు, అందుకే పౌలు ఇక్కడ మాట్లాడి ఏం చెప్తారంటే, కొందరు మేము జ్ఞానమని మాకు అన్నీ తెలుసులే అని కొందరు అనుకుంటున్నారు. ఆ గ్రూపులు ఏమనుకుంటారు, కూడా మాకు అన్నీ తెలుసు కదా, ఆయన వచ్చి చెప్పాలా, మేము వాక్యం ధ్యానించాం కదా, మేము దేవుడిని ఒక ఆత్మ పొందాం కదా, మాకు కూడా దేవుని వాక్కు వచ్చింది కదా, మేము కూడా పిల్లబడిన వారమే కదా, మాకేం తెలీదా అని కొందరు ఏం చేస్తున్నారు, అక్కడ తమ్ముళ్ళు తామే గర్వపరుచుంటారు, గొప్పగా హెచ్చరించుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే మనం సొంత బుద్ధి సొంత ఇది వెళ్తున్నామో, ఎప్పుడైతే సొంత బుద్ధితో నడుస్తున్నామో అక్కడే ఖచ్చితంగా తొట్టిల్లు పాటు వస్తుంది. అందుకంటారు వాక్యము, మీరేం కానీ ఎవరు కానీ స్వబుద్ధితో ఏం చేయవద్దు, ఆధారం చేసుకొని చేయవద్దు అంట. స్వబుద్ధిని ఆరాధన చేసుకోవద్దు అంటుంది. అంటే సొంత బుద్ధి అనేది అది ఎంత మాత్రమో అది చాలా తక్కువ. చూడండి, అయితే స్వబుద్ధితో ఒక మనిషి పరిపూర్ణమైన జ్ఞానం పొందవచ్చా, పరిపూర్ణమైన మార్గాన్ని వెళ్ళేది అవుతుందా అంటే అది ఏం మాత్రం ఏం లేదు, కాని పని. ఒక మనిషి సొంత జ్ఞానం చేత ఒక మంచి మార్గాన్ని ఎల్లుకొని ముగించగలుగుతాడా? ఖచ్చితంగా చేయలేడు, ముడియలేడు. ఎందుకో అందుకన్నాడు యేసు ప్రభు వచ్చి అన్నాడు, నేనే మార్గం అన్నాడు. నా మార్గం తప్ప మీరు ఎవరు ఏం చేయరు తండ్రి ఎద్దుగా వెళ్ళలేడు. నా మార్గం వెళ్తానంటే వాక్యం వచ్చేంత మాత్రము, నీకు కొన్ని విషయాలు తెలిసేంత మాత్రము నా మార్గము వెళ్తాను, నా జ్ఞానంలో వెళ్తాను, నా తెలివిలో వెళ్తాను అంటే అది గర్వం అయిపోతాయి. మనదంతా ఏమీ లేని మన నీతి ఎలా ఉందంట దేవుని ఎదుట, మురికి గుడ్డ పేలికి వల్లే ఉందంట. అది పాతగా అయిపోయింది. అది వాసన, ఎంత వాసన. ఒక 2 రోజులు వదిలేయండి కిచెన్లో ఉండే గుడ్డ చూడండి, వారం పెట్టేస్తే చాలా బేజారు. అదే అలాగే అంటే అలాగుంది మన నీతి. అయితే మన కోసం ప్రభు ఏమైనాడు, తనని బలి చేసి మనకు నీతిని ఇచ్చారు. తండ్రి దీన్ని అనుమతించాడు. అదే చెప్తున్నాడు, ఏ ఒక్కరు కూడా సొంత జ్ఞానం సొంత ఇదితో నడిస్తే ఖచ్చితంగా ఏమి గర్వం కలగజేసింది. అయితే ప్రేమతో ఒక మనిషికి మంచి బుద్ధి ఉందంటే అప్పుడు అది మంచి బుద్ధి లేదంటే ఏం చేస్తుంది, అది ప్రేమతో ఉండాలంట, అది లోబడేది ఉంటుందంట, దాంట్లో కరుణ ఉంటుందంట. అప్పుడంటే అది మంచి బుద్ధిని అర్థం. అందుకంటాడు ఎక్కడంటాడు ఇక్కడ, విగ్రహము బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. ప్రేమతో ఉండాలా. జ్ఞానకు ఉన్నావా లేవా అని ఏ తెలిసేదే. ఒక మనిషి సొంత జ్ఞానం చేత ఒక మంచి మార్గాన్ని ముట్టించలేడు, అవు కాని పని. అయితే ఆ మార్గం మంచిదా లేదా అని ప్రభువే చెప్పాలా. ప్రభు మార్గమే సత్య మార్గము, నిత్య మార్గము, అజీవ మార్గం. ఆ మార్గం వెళ్ళాలా, ప్రభు మార్గాన్ని ఎన్నుకోవాలా. చూడండి యెషయా గ్రంథము 47:10 చూస్తే, యెషయా గ్రంథము 47:10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. అంతే, నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరి. చాలా మందికి అదే
చేతిలో ఒక మంచి గొప్ప పని ఉంటే, గొప్ప చదువు ఉంటే, చదువు తగిన మంచి విద్య ఉంటే, అంటే ఏమంటున్నారు, నీ చేతి పని నీ యొక్క జ్ఞానము, ఆ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. అది ఈ రోజు చాలా మంది చెరిపేసేది అదే. అది ఎవరు ఇచ్చారు? ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? ఆ ఒక గొప్పతనం ఎవరు ఇచ్చారు? అది గ్రహించలేకుండా ఎవరు చూడరు కదా. ఏమంటున్నారు ఫస్ట్ లో, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. చూడండి, చెడుతనముని ఆధారం చేసుకొని ఎవరు చూడరు అనుకుంటారట. చెడుతనం చేసేది చెడ్డ పని, దాన్ని ఆధారం చేసుకునేది. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కడే, అన్ని నాకు తెలుసు, నేను అన్ని చేయగలుగుతాను, ఎవరు రాదు ఇక్కడ, ఎవరికి తెలీదు, అలా అనుకునేది. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. చూడండి, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసాను. చాలా మంది ఇదే. అది దేవుడిచ్చాడు, వయసుకు తగిన జ్ఞానము, వయసుకు తగిన ఎదుగుదల, వయసుకు తగిన అన్ని దేవుడు ఇచ్చేదే, అందరికి ఇచ్చేదే. కానీ దాన్ని ఏం చేయకూడదు ఎవరు, అతిశయపడకూడదు. అతిశయపడితేనే ప్రాబ్లం. అది చెప్తున్నాడు ఇక్కడ అపోస్తల కార్యం 21:25 కూడా. అపోస్తల కార్యము 21వ వచనము, 21 అధ్యాయము 25వ వచనము, 21-25. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంటే వీళ్ళు అడిగారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, రాసి పంపుతున్నాడు. కొంత ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ముఖ్యమైన విషయం ఏం చేయకూడదు మీరు, అలాంటి విషయానికి దూరంగా ఉండండి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అక్కడ. రోమా 12:16 కూడా. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. మీకే ఏమని అనుకోకూడదు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. హెచ్చువాటి యందు ఏం చేయకూడదంట, మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఏం చేయాలంట, ఆసక్తులై ఉండుడి. ఏది హెచ్చుది ఏది తక్కువ అని మనం నేర్పించారు ప్రభు వెంబడించేదంతా ఎలాంటివే. అది తక్కువ లోపడిన వ్యక్తి ఆయన అన్న లోపడిన విషయాలకి చేసినాడు. ఆయన ఏ ఒక్కటి కూడా హెచ్చు వాటి అంతే ప్రభు దగ్గర లేదు. ఎందుకంటే ఆయన సిలువ ఒక మరణం ఒక శ్రమ అన్ని ద్వారా ఆ మరణం వరకు కూడా ఆయన ఏం చేశాడు, విధేయ విధేయతనే లోబడి నేర్చుకున్నాడంట. విధేయ వినయత చూపిన వాడై, విధేయ వినయత కలిగిన వాడై నేర్చుకున్నాడంట. ఎప్పుడు వరకే, సిలువ మరణం వరకు, సిలువ చివరిగా గడియ వరకు కూడా. ఆయన మార్గం ఎటువంటిది, ఆయనంతా అది చెప్తున్నాడు. హెచ్చువాటి కాదు, ఆయనంతా ఎలాంటిది, అదే తగ్గువాటి అందు మనసు అదే ఆసక్తి ఉండాలి. హెచ్చువాటి అందు పోకూడదు. అది దేవుడికి ఇష్టం లేని విషయం. అది హెచ్చించుకుపోయిన ఒక ఆయన, అన్నిటికంటే నేనేం చేస్తాను ఇంకా పైన 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 హెచ్చించుకుంటానన్నాడు. ఏమైనాడు హెచ్చించుకొని, కింద నేల తోసేసినాడు. ఆయన ఏమన్నాడు, అన్నిటికన్నా నా సింహాసనం పైగా దేవుని కంటే ఎక్కువ ఏం చేస్తాను, హెచ్చిస్తాను అనుకున్నాడు. హెచ్చించగలిగాడా? అవుతుందా? కింద తోసపడ్డాడు. ఎందుకు తోశాడంటే ఆయనలో ఒక కలిగింది, ఆ బుద్ధి కలిగింది కాబట్టి తండ్రి ఎరిగిన కూడా తోసేసాడు. చూడండి, యెషయా 5:21 చూస్తే కూడా, యెషయా గ్రంథము 5:21 వచనము. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. చూసారా ఏమంట, తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. చూసారా, అలా తలంచనే కూడదండి. తమ బుద్ధిలో జ్ఞానంలో నేను ఎవరు, గొప్పవాడు నేనే, అన్నిటికన్నా పెద్దవాడు నేనే, గొప్పవాడు నేనే, అన్నీ నేనే తలంచుకునేది, మాకంటే ఎవరు లేరని అలా తలంచేది. ఎలా? ప్రభు ఎటువంటి వాడు, తండ్రి ఎటువంటి వారు, ఏం చేయమన్నారు? మీరు దొడ్డ పని చేయని ఉద్దేశించినట్లా మీరేం చేయాలి? ఫస్ట్
పెద్ద ఏలికగా ఉండాలని ఉపయోగించడం చాలా ఫస్ట్ దొడ్డ పని చేయాలన్నారు. తను తాను తగ్గించుకొని అందరికి ఏం చేయాలా? పరిచారం చేయాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చానన్నాడు. అందుకే కాళ్ళు కడిగి చూపించారు ఆయన. వీళ్ళందరినీ జరుగునని వీళ్ళు మాటలోనే చెప్తారా అని చూసి ప్రభు క్రియలో చేసేసారు. ఇది గొప్ప, మీకు ఇప్పుడు అర్థం కాదు దీని విషయము, మరలా మీరు ఎరుగుదురు అన్నారు. అలాగే అయింది. ఎవరు గొప్పవాళ్ళు అంటారు తప్ప ఎవరు పని చేస్తానని ఎవరు రారు. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఏమి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారము ఎరుగుదుము. జ్ఞానమే నా జ్ఞానము, నా విషయము. జ్ఞానం ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ప్రేమ గుణం కలిగి ఉంటేనే అదిదా ప్రభు గుణమా ఉంటుంది. అదే దేవునికి ఇష్టమైన గుణంగా ఉంటుంది. 2వ వచనము 1 కొరింథీ 8:2. ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకున్నవాడు కాడు. చూసారా, ఒకడు తనకు ఏమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకున్నవాడు కాడు. కొన్నవాడు కాడు. ఎంత ఇది చూడండి. అప్పుడు నాకు అన్నీ తెలుసు అంటే ప్రభు ఏమంటారు? నేనేమి లేదంటారు. ప్రభువు ఏమడిగినా కూడా నేనేం లేదు, తండ్రి చేయమన్నారు చేస్తున్నాను. గురువు అంటే కూడా ఒప్పుకోలేనా, గొప్ప మంచి బోధకుడా అంటే కూడా ఒప్పుకోలేనా, మంచి బోధకుడే ఒప్పుకోలేనా. ఎందుకో తండ్రి నాకన్నా మంచి ఆయన మంచితనం ఈయనలో వచ్చింది. అది అంటారు ఆయన. నా తండ్రి ఏం చేయమని నేను చేస్తున్నాను. అదిదా అప్పుడు తండ్రి మనం సృష్టించింది ఎలా సృష్టించారు? అందరూ ఎలా ఉండాలని, మంచిగా ఉండాలని సృష్టించారు. ఆయన గుణమే కదా మనలో పెట్టింది. అప్పుడు మనం చేసేసి ఆయన నేను చేసి చెప్పుకుంటే అవుతుందా? ఆయన క్రియ కదా. ఆయన మంచి చేయాలని సృష్టించారు, మనం చేస్తున్నాము. చేసినప్పుడు నాది అయిపోతుంది. ఇప్పుడు లోపల మీరు కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్ చేస్తారో ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఏం చెప్పినాడో అదే చేసింది. అది కంప్యూటర్ ఓన్గా ఏమైనా చేస్తుందా? సేమ్ అలాంటి మనలో ప్రోగ్రామ్ ఏం చేశారు? ఆయన మంచివి చేయాలని ప్రోగ్రామ్ చేశారు. అయితే ఒక ఆయన మధ్యలో వచ్చి చెడిపినంత మాత్రము చెడ్డ క్రియ వస్తుంది. అయితే ఇది మంచి క్రియ అంతా ఎవరిదే? అదేంటారు సర్కరి అంతా ఎక్కడి నుంచి వస్తుందంట? నుండి. ఇక్కడ ఇంకా కింద నుండి వచ్చేది కొన్ని అదంతా ఎక్కడి నుంచి వస్తామంట? ఇదంతా తండ్రివి కావంటారు. దృష్టి నుండి వచ్చేది ఇది తండ్రి నుండి వచ్చేది కావు. అప్పుడు మనం మంచి చేయడానికి సృష్టించాము, చేస్తున్నామంటే జ్ఞానం వచ్చిందంటే నాది అయిపోతుంది. అది చెప్తున్నాడు. అన్నీ ఎరిగినాను నేను, అన్నీ నాకు తెలుసు అంటే అది చెప్తున్నాడు. ఒకడు నాకే అన్నీ తెలుసు అని ఎవరైతే తనకు ఏమి ఇంకా ఎవరు చెప్పనక్కర్లేదని ఎప్పుడు తలెత్తున్నాడో అలాంటి వాడు గర్విగా ఉంటాడని అతడు ఎరిగినవలసిన ఒక విధముగా ఏమీ ఎరగలేదనియు ఆ మనిషి యొక్క జ్ఞానము ఏదైనా కానీ మనిషి యొక్క జ్ఞానము సరి తూచే విధంగా ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క ఇయర్ కూడా ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. ఎందుకు? అందరూ ఒకే పిల్లలే కదా, ఒకే వయసే కదా, ఒకే ఎదుగుదలే కదా. అయితే వాళ్ళ జ్ఞానం ఏం చేయబడాలంట? ఏం చేయబడాలి? జ్ఞానాన్ని పరీక్షించబడాలి. ఎందుకంటే దేవుడు అలాంటి ఒక లిమిట్లో పెట్టేశారంట. మానవ ఒక జ్ఞానాన్ని అది ఒక్కొక్క పద్ధతిగా పెట్టారంట. ఒక వయసుకు ఒక లిమిట్ చెప్పిన ఆ దాంట్లో కూడా ఫస్ట్ బెస్ట్ అనేది ఉంటుందంట. అందరూ ఒకటే కాదు. 10 వయసు పిల్లలు అందరూ ఒకే జ్ఞానం ఉంటుందా? కొందరు ఇప్పుడు 10 వయసు పిల్లలు గొప్ప సైంటిస్ట్గా కనిపెట్టే వాళ్ళు ఉన్నారు, కొందరు ఏమీ రాని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలా? అప్పుడు అది చెప్తున్నాడు, మనిషి జ్ఞానం అనేది ప్రతి వయసులోనూ సరి తూంచవలసిన విధముగా దేవుడు అది ఏర్పరిచారు. దానికి ఒక హద్దు నిర్మించారు. దానికి అన్నిటికీ ఏముందంట? మనిషి జ్ఞానానికి ఒక హద్దు ఉందంట. అది దేవుని జ్ఞానానికి ఏం లేదంట, హద్దు లేదు. అది అనంత జ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమో? అది గొప్ప జ్ఞానము. ఇది దేవుని దృష్టిలో ఇది చాలా చిన్నదంట. మనిషి జ్ఞానం అనేది ఎంతంట? ఒక డాట్ వంటిదంట. ఒక భూలోకం అంతా దేవుని జ్ఞానం అంటే ఒక చుక్క పెడితే మనిషి జ్ఞానం అంట. అంటే ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అయితే
అంత తెలియపరిచిన దేవునికి ఇతని జ్ఞానం ఎవరు అక్కర్లేదు అంటాడంట. దేవుని జ్ఞానం నాకు అక్కర్లేదు. ఎందుకో ఇతను అన్ని తెలిసే అని ఒక ఏమైనగా ఒక బ్రహ్మలో ఉన్నాడు. అది చెప్తున్నాడు. మనిషి జ్ఞానము ప్రతి వయసులోనూ ప్రతి తరంలోనూ అది సరి తూంచే విధంగా దేవుడు ఏర్పరిచాడు. అయితే ఎప్పుడైతే మనము ఆ ఆత్మీయమైన విషయానికి చాలా ముఖ్యమైనది అయితేను అదే ఒక సమయంలో ఆ ఒక జ్ఞానము పెరుమి పెడతాము ఏమంటారు, డంబముగా చూపకుండా. ఏమంటారు దాన్ని? పెరుమి అంటే ఏమంటారు? డంబముగా చూపకుండా అది కరుణతోనూ ప్రేమతోనూ అది మంచితనంతో అది ఒక జాలితో అలా ఉన్నప్పుడే అదిదా దేవుని జ్ఞానముగా అదిదా అంగీకరింపడుతుంట. లేనిడల ఈ లోకంలో ఒక మనిషి సొంత జ్ఞానము వాణిని డంబములవాడిగా మట్టుగా చేస్తుందంట. ఈ లోకంలో మనిషి జ్ఞానము ఏం చేస్తుందంటే సొంత బుద్ధి జ్ఞానము వాడిని డంబం కలిగేవాడిగా చేస్తుందంట. అయితే దేవుని ఆత్మ వలన కలిగిన జ్ఞానం అయితే వాటిని మృదువైన వాడుగాను, వాటిని శాంతపడుగాను, వాడు కరుణాచిత్తుడుగాను, వాడు ప్రేమను అనుసరించి అందరినీ మర్యాదించి వాడుగా ఉంటాడంట. ఎవరు? దేవుని జ్ఞానం అంగీకరించిన వాడు ఇలా ఉంటాడంట. మనిషి జ్ఞానము వాడిని రోజుకి ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేసి వాడిని గర్విగా డంబం ఉండేట్టుగా పెంచుతాయంట. ఇది మనిషి జ్ఞానము. చూడండి 1 తిమోతి 6:3-4 చూస్తే, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చూసారా? 4 6 అధ్యాయము 3-4 వచనాలైనా అంత పెద్ద ఉన్నాయని 5 కూడా వద్దు, అంత రాకూడదు. ఇక్కడ చూసినప్పుడు అదే ఒకడు తనకు అన్నీ ఎరిగి ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరు బోధ అక్కర్లేదు అని చెప్పుకుంటా అట్టివాడు ఈ గర్వాంది ఆవిడ చెప్తుంది అక్కడ. అట్టివాడు ఏమవుతాడంట? వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడగును. అదిదా ఇక్కడ చూస్తున్నాం. ఎన్ని నాకు తెలుసు అన్నప్పుడు అది వ్యర్థమైన ఒక సంభాషణ, ఒక ప్రయాసం అయిపోతాయి, వ్యర్థంగా అయిపోతాయి, గర్వాంది అయిపోతాడు. అది ఏది ఎరగవలసిన విధంగా వాడు ఎరగలేదు. ఒక క్రమం ఉంది కదా, ఒక పద్ధతి ఉంది కదా, దేవుడు ఏర్పరిచినంత ఎలా ఉంది, ఒక క్రమం పద్ధతి ఉంది, అన్నిటికీ ఒక కాలం ఉంది, ఒకరిని తీర్మానంలో ఉంది. మనం ఏ రీతిగా విశ్వాసిస్తామో, విశ్వాసం ఎదుగుతూ ఉంటామో అప్పుడు మన విశ్వాస పరిమాణం తగినట్టు ఏం చేస్తుంది, అన్ని విషయమో మనకు వస్తూ ఉంటుంది. విశ్వాసం లేకుండా ఏం చేయలేము, ఎక్కువ ఏం చేయలేము. దేవుడిని ఏం చేయాలి? పరిపూర్ణంగా హంబుల్నెస్ ఉండాల, తగ్గింపు జీవితం ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు కానీ మనిషి ఒక జ్ఞానానికి హద్దు పెట్టారంట. హద్దు, కొలత లేని ఆత్మ ఎవరికి ఇచ్చారు? మనకంతా ఎలా ఇచ్చారు? కొలత ఉంది. మనకంతా ఒక లిమిట్ ఉంది, కొలత ఉంది. అందుకే ఆయన పోయేటప్పుడు అందరికి వాడు ఒక టాలెంట్ చెప్పిన వాడు తాళం ఇచ్చేసిపోయాడంట. దేని చూసి ఇచ్చినాడు? తాళం ఇచ్చినాడు. దేని చూశాడు ఆయన? వాడు సిరి చూసి ఇచ్చినాడంట. వీనికి ఇంత సిరి ఇచ్చి చాలు, వీడికి ఒక్కటి చాలు. వాడు ఎవరికి ఎంత తాళంతో ఇవ్వాలని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అదిదా చెప్తున్నాడు ఇక్కడ. గలతీ 6:3 చూస్తే కూడా, గలతీ పత్రిక 6:3
గలతీ 6:3. ఎవడైనను బట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకును. అదిదా, ఎవడైనా వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తాను ఎంచుకుంటే ఎలా? మనల్ని ఎవరు ఎంచుకోవాలా? దేవుడు మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు యోబు వచ్చి అన్ని శోధిస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన గురించి? నా దాసుడు అన్నాడు. నా దాసుడు నాకు విరోధంగా ఏం చేయడు, దూషించడు. ఆయన ఛాలెంజ్ చేశాడు. దేవుడు ఆయనలాగా చేశాడు. ఎందుకంటే ఆయన భక్తి అలా ఉంది, ఆయనది భక్తి అలా విశ్వాసం ఉంది. మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతను నా ఇంటి అంతటా నమ్మకస్తుడు. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్పారా? నేనే అని లేదు. అదే చూసినప్పుడు ఒకడు తాను ఎన్నికైన వాడు నేను తలుచుకుంటే వాడు వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకును. అది మోసపరుచుకునేది. నేను ఏమి లేని వాడిని ఏం చెప్తున్నాడు ప్రభు కూడా? మీరు ఎన్ని చేసినా కూడా ఏం చేయాలా? మేము నిష్ప్రయోజమైన దాసులమని, మేము చేయవలసింది మాత్రమే చేశామని చెప్పండి. అదిదా ప్రభు నేర్పించింది. అదే ప్రభు కూడా అలా చేశారు. ఏమి చేసి అయ్యో ప్రభు అట్లా అంటే నేను కాదు, తండ్రి నాలో ఇది చేయిస్తున్నాడు, తండ్రి చేయమన్నాడు, చేశాను. ఎంత చక్కగా తండ్రి మీద మగిమ ఆయన. అందుకే వచ్చి అందరూ పోయి దేవుని ఏం చేస్తారంట? తండ్రినే మగిమపరుస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా పోయి ఈయన వచ్చినప్పుడు ఈయన అంగీకరించడు. కాబట్టి మీరు వెళ్ళి కానుక ఇచ్చి దేవుడు చెప్పిన ప్రకారం అప్పుడు దేవుడిని మగిమపరచగలుగుతారు. అయ్యో దేవా, ఇంత జ్ఞానం మనుషులకు ఇచ్చావా? అప్పుడు ఈయన కానీ చెప్పకపోతే, ఆయన వాళ్ళని రిజెక్ట్ చేయకపోతే ఆ ఆప్యాయతను ఆ మగిమను ఈయన తీసుకుంటే అప్పుడు దేవుడిని ఏం చేయరు, వాళ్ళు గణపరచరు. అది దేవుడికి ఇష్టం లేదు, కుమారుడికి ఇష్టం లేదు. అలాంటిది నాకు వద్దు. అందుకే అక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? వెళ్ళండి, పోయి మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం పోయి ఇచ్చి ఏం చేయండి? అక్కడ పోయి దేవుడిని మగిమపరచండి. వెళ్ళేటప్పుడు మగిమపరిచి వెళ్తున్నారు. ఓ దేవా, ఇంత ఇచ్చావా? అది మన జాగ్రత్తగా చూడాలి. అందు ఒట్టివాడే ఉండి నేను అన్నీ అడిగినానంటే తను మోసపరుచుకుంటున్నామని అర్థం. మోసపరచుకోకూడదు. సామెతలు 26:12. సామెతలు గ్రంథము 26:12. తన దృష్టికి జ్ఞాని అనుకున్న వాణిని చూచితివా? వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. తన దృష్టికి తాను జ్ఞానిని అనుకున్న వాణిని చూచితివా? వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. చూడండి, మూర్ఖుడు అతను ఏం పని వాడిని చేసేయవచ్చంట, తన జ్ఞాని అనుకున్న వాడిని ఏం చేయలేమంట. ఈ రోజు కూడా చాలా మంది సంఘంలో అలాగే ఉంటారు. ఆ కాలం కూడా అలాగే ఉన్నారంట. అక్కడ అలాంటి పరిస్థితి ఉంది సంఘంలో. నాకు అన్ని ఎరుగు, నాకు అన్ని తెలుసు, నేను అని. అయితే వాడిని గుణపరచదు కంటే మూర్ఖుని ఏం చేయవచ్చంట? గుణపరచడం మేలు అంట. ఎంత చూసారా? ఒకటి తనకు ఏమైనాను తెలుసుకొని తెలియని అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఎంత చూసారా? అప్పుడు మనం తెలియకపోతే మన దగ్గర చాలా మంది అట్టదా, నాకు అన్నీ వచ్చు, అన్నీ చేస్తాను ఏం చేస్తుంటారు? కొందరిని మోసపరుస్తూ ఉంటారు. ఏమి రాదు వాళ్ళకి. చాలామంది డాక్టర్లు ఈరోజు చాలామంది ప్రాణం తీస్తూ ఉంటారు, చూస్తుంటాం కదా. ఈ ట్రైనింగ్ డాక్టర్ ఏం తెలీదు, కానీ చేసేస్తారు. అలాంటిది అలాగే చాలామంది చాలా విషయాలు, ఎన్నో విషయాలు, బిజినెస్ అన్నీ కూడా నష్టం ఎందుకు పోతారంటే తెలియని బిజినెస్ ఏం చేస్తారో చేసి నష్టపోతారు. చూడండి, ఎకనామిక్ తెలియకుండా ఏం చేయలేము. ఏ ఒక ప్రాంగం ఒక ట్రస్ట్ని పైకి తేలేము. ఎకనామిక్ కరెక్ట్గా తెలిసి ఉండాలి, బ్యాలెన్స్ అవుతుంది అప్పుడే. చూడండి, ఆ తర్వాత 3వ వచనము 1 కొరింథీ 8:3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చూసారా? ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే అంట. అంటే ఏమని అర్థమా? ఒకడు దేవుని ప్రేమిస్తేనే అంటే ఏమని? ఒకడు దేవుని ప్రేమిస్తున్నాను అని దేవుడు ఏం చేస్తాడంట? అతనే ఎరిగి ఉన్నాడంట. దేవుణ్ణి ప్రేమించువాడు ఒకని జీవితము ఎలా ఉంటుంది? దేవుని ఒక అనుగ్రహము, దేవుని ఒక దయ, దేవుని కృప, దేవుని ప్రేమ
అతనితో నింపబడి ఉంటాడంట. దేవుణ్ణి స్నేహించే వాళ్ళకి ఆయన ఒక దేవుణ్ణి స్నేహిస్తున్నాను అనే చెప్పడానికి ఎలాంటి ఒక చిహ్నం అంటే అతనిలో ఒక తగ్గింపు జీవితం ఉంటుందంట, ఆయనలో అణుకు ఉంటాయంట, ఆయనలో దయ ఉంటుందంట, ఆయనలో కరుణ ఉంటుందంట. మళ్ళా ఆయన అందరినీ మళ్ళా తోటి వాళ్ళంతా కూడా స్నేహించేవాడే ఉంటాడంట. ఎవరిని స్నేహిస్తే? దేవుని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి స్నేహిస్తున్నాను అని చెప్పేవాడికి మనుషులు కూడా ఏం చేస్తాడంట? స్నేహిస్తాడంట. ఎందుకంటే ఆ ప్రేమ ఎవరిదే? దేవుని ప్రేమ అయితే. అదే ఒకటి చెప్తారు కదా, ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైతే దేవుని వల్ల ఎరిగిపడ్డాడో అతను దేవుని చేతనే అతని జీవితము చాలా గొప్పగా ఆయన ఆశీర్వాదము, ఆయన ఆయన ఎరిగే జ్ఞానము, స్నేహము, ప్రేమ ఆయన నింపబడతాడంట. నింపబడిన తర్వాత నేను స్నేహిస్తున్నాను అని చెప్పేవాడికి ఇంకా ఎట్లా ఉంటాడంటే అతను ఒక ఫౌండేషన్ అంట, అతని ఒక పునాది వంటి గుణం అంట. అతను దేవుడిని స్నేహిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడంటే అతనికి తగ్గింపు జీవితము, ఆయనకి అనుకువ, దయ, కరుణ, మరల ప్రేమ, తర్వాత దేవునిలాగానే మనిషిని ఎదుటి సాటి స్నేహితు కూడా ప్రేమించే మనసు ఉంటాయంట, స్నేహిస్తాడంట. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. దేవుని ఒక పైన ఆయన కొన్ని నేసం, ఆయన ఒక ప్రేమ ఎదుటి వాళ్ళకి సేవాభావంగా ఉంటుందంట. అలాంటి మనసు వస్తుందంట. సేవాభావం కలిగిన మనసుగాను, అది అనేకులకి సహాయంగాను, రక్షణగాను ఉంటాడంట ఆయన. ఎవరు? దేవుడిని ప్రేమించేవాడు. ఎందుకంటే దేవుడు ఏం చేసేవాడు? ఇప్పుడు మనల్ని సహాయంగా ఉన్నాడు, మనకు రక్షణగా ఉన్నాడు, అలాగే వస్తాడంట ఆయన గుణం కూడా. ఎవరు? దేవుని ప్రేమించేవాడు. అది చెప్తున్నాడు. ఒకడు దేవుని ప్రేమించినట్లా అతడు దేవుణ్ణి ఎరుకైన వాడే అన్నప్పుడు చూడండి, నహూము 1:7. నహూము గ్రంథము ఏమంటారు తెలుగు అదేనా? నహూమ్ 1:7 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమలనందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఏమంట? యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇక్కడ ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న వాడికి ఎన్ని గుణాలు ఉన్నాయి తెలుసా? ఆ గుణంలో ప్రాముఖ్యమైనది కింద ఏం చెప్తారంటే అతడు అందరినీ మర్యాదిస్తాడంట. ముఖ్యంగా ఇంకా చూడాలంటే అతను అందరికీ ఏముంటాడంట? మర్యాదిస్తే. ఇప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నారు? ఈ విషయానికి ఆయనకి సాటి ఎవరు లేరు. ఈ భూమిలో వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా ఏం చేయలే ఆయన. దొంగ అయినా సరే, దూర అయినా సరే, రాజు అయినా సరే, అధిపతి అయినా సరే, ఆ బానిస అయినా సరే, ఎవరైనా సరే, అందరికి ఏమి ఆయన ఇచ్చేది? రెస్పెక్ట్, మర్యాద. ఆయన సులువులో వెళ్ళాడు, పక్కన దొంగ కూడా ఆయన్ని ప్రభువా నీ రాజ్యం జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే ఏమన్నాడు? నిశ్చయముగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉందు అని ఆయనకేం చేశాడు? ఎంత మాట ఇచ్చాడు చూడండి. నువ్వు ఎలాంటి దొంగ, నువ్వు పోయి నాతో పక్కన వేసిందే ఎక్కువ అని ఏమన్నా అనుకున్నదా? ఆయన పలికితే చాలు, ఆయన పిలిస్తే చాలు. ఎప్పుడైనా ఆయన ఎలాంటి వాడు? పలికి రక్షణ మార్గం చూపేవాడు, ఆయనకి సమాధానం ఇచ్చేవాడు. అదిదా ప్రభు. గుడ్డివాడు కేక వేస్తున్నాడని వెళ్ళిపోవాలి. ఆ కళ్ళు కనపడదు, మనం ఏముందిలే వెళ్ళిపోవచ్చని. ఆ కేక, ఆ పిలుపు అంటే ఆయనకి ఎలాంటిదే? అక్కడే స్టక్ అయిపోయినాడు. తీసుకుంటాండి ఆయన్ని. ఏం కావాలప్పా? ప్రభు చూపుకుంది. అలాగే నీ విశ్వసిస్తున్నాను పో. ఎంత గొప్ప! అలాంటి ఈ మాటకి ఒకడు దేవుని ప్రేమిస్తున్నానంటే అతన్ని సాటి అయిన ప్రతి మనిషిని మర్యాదించేవాడంట, మర్యాద చెల్లించేవాడంట. ఈ మాటకి ప్రభు మాత్రమే అరుగుడు, ఎవరికి ఉండదు. ఎలాంటి సందర్భంలో ఎవరైనా ఏమైనా చేస్తారు, ఆయన ప్రభు ఏ సందర్భం ఏం చేయలే. ఆయన ఒంటరిగా ఉన్న
ఆయన ఎక్కడ ఉన్నా, సిలువలో ఉన్నా, వేలాడదీసి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆయన ఒకే పద్ధతిగా ఉన్నాడు. ఒక స్థితిలోనే ఉన్నాడు. ఒక స్థితిలోనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి బిడ్డగా నడుచుకుంటున్నాడు, జీవిస్తున్నాడు. అదిదా యోహాను సువార్త 10:14-15 యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూసారా ఎలా మీరు ప్రేమిస్తారో? ఎప్పుడు ఒకడు దేవుణ్ణి ప్రేమించినట్లా అతడు దేవునికి ఎరుకైన వాడే అన్నారు కదా. మీరు ఎలా ప్రేమిస్తారో అలాగే ప్రభు కూడా ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రేమిస్తూ అది చెప్తున్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదును, నేను కూడా తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనం గొర్రెలా కాదని ఏం చేశాడు? నిజమైన గొర్రెనా? నువ్వు తోడేలువా? నువ్వు గొర్రె బొచ్చి వేసుకొని పైన కప్పుకొని గొర్రె ఏమంటారు దాన్ని, తోలు వేసుకొని వచ్చినావా? ఆ గొర్రె దాన్ని కప్పుకొని వస్తారంట బెడ్షీట్ లాగా. ఎవరని ఏమంట? నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. గొర్రెలు కూడా ఆయన ఎవరిని ఎరుగుతాదంట. అప్పుడు లేకపోతే ప్రేమించలేము కదా. ఆయన ఎలా ఎరిగాడో గొర్రె ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు మనల్ని ఎరిగాడు. ఇదిగో నా గొర్రెగా చేర్చుకున్నాడు. చేసిన తర్వాత యజమాని ఎవరు గొర్రెకి తెలీదా? తెలుసు కదా. ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు ఏం చేసేవాడైనా? ప్రాణం పెట్టేవాడైనా, జీవం కలిగి చేసేవాడు. అదా ప్రభు. ఇది ఎవరు పెట్టలేరు, ఇవి ఎవరు చేయలేని పని చేశారంటే ప్రభు మాత్రమే. అది చెప్తున్నాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే. ప్రేమిస్తేనే నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అని తెలుసు ఆయనకి. నువ్వు వేషం వేసుకుంటున్నావా? నువ్వు మోసం చేస్తున్నావా? నువ్వు కపటంగా లాభం కొరకు, ఆశీర్వాదం కొరకు, నీకు సహాయం కొరకు వచ్చావా? అన్నీ తెలుసు ఆయనకి. 2 తిమోతి 2:19 2 తిమోతి 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూడండి, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును, అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును, దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రభు నామం ఒప్పుకున్న ప్రతి వాడు దుర్నీతి తొలగిపోవునది దానికి ముద్రగా ఉన్నది. అదిదా మనం గమనించాలి. ఇదిదా ఈరోజు ఆ సంఘంలో కనపడలేక ఒప్పుకున్నారు. అయితే ఏం వదులుకోని అంటున్నారు? అక్కడ చెడుతనం వదులుకోని అంటున్నారు. ఆ పాత స్వభావము, ఆ పాత జ్ఞానము అదంతా పెట్టుకొని ఇలాంటి పోరాటం చేస్తున్నారు సేవకుడిని. అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించినట్లా అతడు దేవుని ఎరుకైన వాడు. ఎరుగుతాడు. ఏమంటే అక్కడ ఏముంది? అక్కడ దేవుడు ఇప్పుడు చదివాం కదా మరి 2 తిమోతి 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. చాలు. ప్రభు తన వారిని ఎరుగును. నువ్వు ఎవరు, ఏమి, ఎటువంటి వాడు, నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రభును వెంబడిస్తున్నావా? ప్రభు మార్గం నిలబడుతున్నావా? ప్రభు మార్గాన్ని వెతుకుతున్నావా? ప్రభు మార్గాన్ని వెంటాడుతున్నావా? ప్రభు సత్యమును అనుసరిస్తున్నావా? అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు 1 వెంబడించి 10 మోసపరుస్తున్నావా? లేదా 9 వెంబడించి 1 మోసపరుస్తున్నావా? అన్నీ తెలుసు ఆయనకి. లేదా 50-50 5 చేసి 5 చేయకుండా ఉన్నావా? ప్రభుకు అన్నీ తెలుసు. అదే అన్నాడు, ప్రభు తన వారిని ఎరుగుతాడు ఆయన. ఇతను ఎలా ఎరుగుతాడో దేవుని ఎరుకైన వాడే ఎరుగుతాడు ఆయన. తర్వాత 4వ వచనం 1 కొరింథీ 8:4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము
లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. చూసారా? కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తినుట విషయము, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడిని తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము అన్నాడు. అక్కడ ఒట్టిదని ఏమని అర్థము? అదేం చెప్తున్నా, కొరింథీ ఒక పట్టణంలో ఆ విగ్రహ గుడి చాలా ఉన్నాయి అక్కడ. అప్పుడు ఆ కాలంలో విగ్రహారాధన ఎక్కువ ఉన్నాయి. ఎందుకని చూసినప్పుడు అక్కడ ఆ పూజారులు ఏం చేస్తారంటే, బలిగా ఇచ్చేసి పూజారిగా ఆయనకి ఇచ్చేసిపోతారు కదా. ఆయన ఏం చేసేవాడు, కొంత మటుకు తీసుకొని మిగతా మాంసం తెచ్చి అంగిట్లో అమ్మేసి వెళ్ళిపోయేవాడు. ఆ మాంసం అమ్మేవారికి ఏం చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఈ మాంసం అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇది వచ్చింది కదా బలిగా ఇచ్చిన తెలీదు ఎవరో, అయితే ఆ కాలంలో అక్కడే పోయి తీసుకొని పోయే వాళ్ళకి ఇది ఏం మాంసము ఎక్కడి నుంచి వచ్చింది ఏం తెలియదు. అయితే ఆల్మోస్ట్ ఆ పట్టణంలో జరిగే ఆ విగ్రహారాధన గుడిలో జరిగే అన్నిటినీ ఇలాగే అంగడిలో అమ్మేవారంట. అమ్మే వాళ్ళని తీసుకొని పోయి భుజించేవాళ్ళు. ఇప్పుడు విశ్వాసం వచ్చేసారు. విశ్వాసం వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్వాసికి తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసిపోయింది. తెలిసినప్పుడు అడుగుతున్నారు పౌలు గారిని, ఎలా మా సేవకుడా మీరు ఇలా విన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక మారి బలి ఇచ్చిన వాటిని ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పట్టణం అమ్ముతున్నారు, మేము వాటిని కొని తిన్నాం, ఇప్పుడు మేము విశ్వాసం వచ్చాం, అది ఎట్టా, అది తినవచ్చా తినకూడదా అని అడిగినప్పుడు అప్పుడు అంటారు పౌలు గారు ఒక మాట, మీరు అలాంటి విషయం గురించి ఇక్కడ ప్రశ్న చెప్పినప్పుడు విగ్రహమైనది ఏమీ లేదనియో, విగ్రహమైనది ఏమీ లేకుండా ఉన్నందువలన విగ్రహము పెట్టినవి అవి ఏమీ లేననియో, విగ్రహం ఏమీ లేదంటున్నారు, వట్టిదనియో. ఇప్పుడు విగ్రహం పెట్టినది ఏమవుతుంది, అది కూడా వట్టిదే, ఏం లేదు. ఇప్పుడు విగ్రహం పెట్టిన మాంసమైన విగ్రహం పెట్టకపోయిన మాంసమైన దేనికి వ్యత్యాసం లేదంటున్నాడు. దేనికి ఏం లేదు, దాని ఒక రుచి పచి ఏ ఒకటి మార్పు లేదంట, దాని ఒకటి ఏ ఒకటి తక్కువ ఎక్కువ లేదంట. కాకపోతే అది ఏం చేశారు, ఒక విగ్రహం ముందు పెట్టారు. విగ్రహం ఏముంది, విగ్రహం ఏమీ లేదు కదా, ఏమీ లేదు, దానికి ఒక శ్వాస లేదు, ఒక స్వరం లేదు, ఒక రూపం ఏమీ లేవు, వాటికి వీళ్ళు చేతులతో చెక్కపడింది. అది కంటే అందువలన అది నాకేమీ తప్పు అనిపించలేదు, మీ ఇష్టం అంటున్నారు. దాని గురించి అడగాల్సిన విషయమే లేదంట నా దగ్గర, అది ఒట్టిది కాబట్టి అందువలన దాన్ని భుజించే కూడా తప్పు లేదని. ఇది ఒక ఏమంటారు, చిన్న మ్యాటర్ అంటారు ఆయన. ఇలాంటిది ఏమి లేవు, అది అటు వాటి గురించి అడిగే పని లేదు. అయితే ఒకటి చెప్తున్నాడు, అయితే ఒక సహోదరుడు కొత్తగా వచ్చిన విశ్వాసి అతని ఎదుట అతని అలాగే చేసేది అతని అభ్యంతరం, అతని విశ్వాసానికి ఆటంకం కలగకుండా అటు వాటిని భుజింపకుండా ఉండేది మేలంటాడు. ఒక సోదరుడు నూతనంగా వస్తున్నాడు, మనకు ఆయనకు తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చిందని, అతనికి విశ్వాసం పడగొట్టకుండా ఆయన ధైర్యం తెచ్చుకొని అలాంటి తెచ్చి తినకుండా అతని విశ్వాసాన్ని బలపరచాలంటే అలాంటి ఒక మాంసాన్ని భుజించక ఉండడం చాలా మంచిది. ఎందుకంటే సహోదరుని రక్షణ ఏమే ముఖ్యము. ప్రతి మనిషిని దేవుడు ఏం చేయాలని ప్లాన్, రక్షించాలని. అప్పుడు నీ ఒక భోజనం పానం వల్ల అతని రక్షణ ఏమైపోతాయి, అది చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వాటి విషయమై సహోదరుని విశ్వాసానికి ఆటంకం పరచకుండా అటు వాటిని భుజించకుండా ఉండడం చాలా మంచిదంట. ఇది చెప్తారు. ఎందుకు అలా చూసినప్పుడు చూడండి, యెరెమయా 10:14 చూసినప్పుడు, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. ఏమంట మళ్ళా, అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అంతే. అది ఎలాంటిది, అది ఏమీ లేదు. అది ఏం చేశారు, మనిషి ఏం చేశారు, వాటిని తెలివిగా పోశారు. పోసిన దానికి ఏమి లేదు, మాయా రూపం, మనిషి ఎన్నుకున్న ఒక రూపం అంతే. అది దానికి ఏమి లేదు, ప్రాణం ఏమి లేదు, దానికి ప్రాణం ఏమి లేదు, అది ఏమీ లేదు. కాబట్టి అది నథింగ్ అంటారు పౌలు. ఇదేం నథింగ్. యెషయా 37:16 కూడా, యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా,
భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఏమంట? ఈయన మాత్రమే ఎలా ఉన్నాడు? యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఇక్కడ మన ఆలోచన అట్టయితే లోకములంతా కొన్ని కొన్ని జరుగుతాయి కదా బ్రదర్ అనవచ్చు. అయితే వాడి వెంబడి ఎవరు ఉన్నారు? సాతాను ఉండి ఏం చేస్తున్నాడు? కొందరికి కొన్ని కార్యాలు చేస్తున్నాడు. మనకు తెలిసిందే కదా, ఆ పడిపోయిన అనేక దూతలు ఉన్నారు కదా, అనేక ఎవరు సాతానుతో చేరుకున్న దూతలు ఉన్నారు కదా, పాపం చేసినారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయనతో చేరుకొని ఇలాంటి ఒక విషయాన్ని ఉన్నట్టుగా ఒక ఊరికే ఏం చేసేది దాన్ని అప్పుడప్పుడు వాళ్ళకి తెలియపరిచేది. అదే వేరేంలా. అయితే అది ఏమి అవ్వదు, వాటి నిజంగా ఏమి లేదు, ఎక్కడ లేదు, ఏమి లేదు. ఇది చక్కగా చూడవచ్చు మనం. చూడండి ఏమంటున్నారు అక్కడే, దేవా యెహోవా ఇప్పుడు చదివినావు కదా, అదే యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, అదే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేనని ఎరుగుదాము. ఆ ఎరిగే విషయం చెప్తున్నాడు ఇక్కడ. భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ద్వితీయోపదేశకాండము 4:39, 37, 9 చూడండి. 39 ఎక్కడ అవుతున్నాము? 4:39 చదివినావా? అంది లేదు, చదువుతాను. ద్వితీయోపదేశకాండము 4:39. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకునుము. చూసారా? ఆకాశం కింద గాని భూమి పైన కానీ ఎవరు మాత్రమే దేవుడు? యెహోవాయే మాత్రమే దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చక్కగా. కాబట్టి విగ్రహముకు బలిగా అర్పించిన వాటి తినట విషయము లోకమందు విగ్రహం ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. అదే ఎరిగే మనకు ఎరిగినిచ్చినాడు దేవుడు. అది గొప్ప విషయము. తర్వాత 5వ వచనము 1 కొరింథీ 8:5. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. చూసారా? దేవతలు అనబడే వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఇలా ఇది కొరింథీలో కనబడిన ఒక అనేక విధమైన మత బోధలు, అక్కడ చాలా దేవతలు ఆరాధన ఉన్నారు. ఎందుకని చూసినప్పుడు కొరింథీ పట్టణము మంచి ఒక వ్యాపార స్థలంగా ఉండింది. ఏమది? వ్యాపార స్థలముగాను అనేక జాతి మతాలు వచ్చి వెళ్ళే ఒక సంత మారి ఉండింది. అది గొప్ప సంత. ఎప్పుడు బిజినెస్ ఎక్కువ. ఎందుకంటే మంచి ఏముంది అక్కడ? సముద్ర తీరం ఉంది అక్కడ. ఆర్బార్ అనవచ్చు. ఏముంది ఈ కాలంలో? సముద్ర తీరం అంటే ఎప్పుడు రవాణా పోతా వస్తా ఎప్పుడు ఉంటుంది కాబట్టి బిజీ. అందువల్ల ఆ పట్టణంలో విగ్రహారాధన కూడా ఎక్కువ ఉండింది. ఎందుకంటే అనేక మతస్థులు వస్తారు కాబట్టి అనేకలు ఏం చేసేవారు? ఒక్కొక్క ఆరాధన స్టార్ట్ చేసి వెళ్ళేవారు. ఒక్కొక్క ఉండి అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ కాపురం అలాగా వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. అలాగా అనేకమైన మత బోధాలు ఉన్నాయంట. మత బోధనలు కూడా చాలా ఉన్నాయంట. ఉన్నప్పుడు అక్కడ క్రైస్తవ విశ్వాసులు జీవించేది గొప్ప సవాలుగా ఉండిందంట. వాళ్ళ మధ్యలో ఎదుర్కోవడం అనేది. అది చెప్తున్నారు ఇక్కడ ఈ రైతులు. అక్కడ క్రైస్తవులు జీవించే కొత్తగా వచ్చిన విశ్వాసం వచ్చిన వాళ్ళు జీవించే ప్రతి దినము గొప్ప వాళ్ళ మధ్య ఒక గొప్ప పోరాటము, గొప్ప సవాలుగా ఉన్నాయి. ఎదుర్కోవాల్సింది ప్రతి దినం అంట. ఎందుకంటే వాళ్ళు రోజు వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? వీళ్ళతో వాకువాదం, డిబేటింగ్ జరిగేదంట. ఎప్పుడు వీళ్ళ మధ్య పౌలు గారు కూడా వాకువాదం చేసేవాళ్ళంట. వాళ్ళు అలాంటి ఒక
పరిస్థితి. ఎందుకంటే అనేక మతాలు ఉంది కాబట్టి. ఇంకొకటి చూసినప్పుడు చేయబడిన ఆ ఒక పౌలు కాలంలో ఉన్న ఆ ఒక దేవతలంతా కూడా ఏమి వాటికి ఏం మాత్రము ఏ శక్తి లేని ఒక మనిషి హృదయంలో దోచిన ఒక రూపం అంటవి. మనిషి హృదయంలో ఒకటి ఏం రూపం వస్తుంది దాన్ని తీశాడు అంతే. ఇంకొకటి చూసినప్పుడు మనుషులు దేవతలుగా వాళ్ళు ఎంచుకునే కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని రూపాలు కావచ్చు. అయితే నిజముగా అవి ఒట్టిదంట. అవి మట్టిదిగాను రాయిగాను చెక్కగాను అలాగే ఉందంట. అది ఏం లేదు. పవర్ఫుల్ ఒక ఇది కూడా లేదంట, బలమైనది కూడా కాదంట. అవంతా మట్టిది, ఒట్టిది, చెక్కది అలాగే చేయబడింది. ఆ కాలంలో వాళ్ళు చేసిన అన్నీ కూడా వాళ్ళు ఉంచే ఆ రూపం కానీ అన్నీ కూడా మనిషి యొక్క ఊహాస్పదంగా ఒక కల్పనగా. ఏమంటారు కల్పన అంటే? ఇప్పుడు ఒక కవి ఎలా రాస్తాడు? కవి రాసేది ఊహించుకొని రాసేది. అలాగే వీళ్ళు చేసిన ప్రతి రూపములు కూడా, చెక్కబడిన ప్రతి బొమ్మ కూడా వాళ్ళంతా కూడా అదంతా ఒట్టి ఒక ఊహించుకునే ఊగకు వచ్చిన వాటినే చేశారంట. చేతిలో మానుతో రాళ్ళతో అన్న ఉలోగాలతో చేసిన ఒట్టి విగ్రహం అంట. అందువల్లనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎప్పుడు దానినే వాళ్ళు ఏం లేదు వాళ్ళకి, దానికి ఏమి లేదు కదా. అందువలన వాళ్ళు ఎప్పుడు దాని మీదే వాళ్ళు వాకువాదం చేసుకుంటూ ఉంటారంట వీళ్ళ దగ్గర. అందువలన విశ్వాసులకు ఆ కాలము గొప్ప పోరాటము, గొప్ప విశ్వాస సగించే గుణము ఎక్కువ కావాల్సి వచ్చింది. అందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఎప్పుడు వాదించుకుంటారు. చూడండి, ఇర్మియా 2:11 చూస్తే, దేవతలు అనబడేవారును ప్రభువులు అనబడేవారును అనేకులు ఉన్నారు. ఇర్మియా 2:11. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతులను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగినదా? చూసారా? దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనేనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఏమంట? ప్రయోజనం లేని విషయం ఏం చేస్తారంట? ఏం చేశారంట? మహిమగా మార్చుకున్నారంట. ప్రయోజనం లేనిది. ఈ కాలం కూడా చాలా మంది అలాగే ప్రయోజనం లేని కొరకు ఏం చేస్తారు? చాలా టైము, చాలా ఖర్చు, చాలా వేస్ట్ చేస్తుంటారు. అన్నిటినీ, సమయాన్ని, బలాన్ని, డబ్బుని, అన్నిటినీ దేనికి? ప్రయోజనం లేనిది వేస్ట్ చేస్తారు. అది చెప్పబడింది ఇక్కడ గలతీ 4:8 కూడా. గలతీ పత్రిక 4:8. ఆ కాలమునైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అది ఇప్పుడు మన అదృశ్యం కాదు, మనం దేవుడిని ఎరిగి ఉన్నాము. వాళ్ళు కూడా ఎరిగి ఉన్నారంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఎరిగినాడు. దేవుడు ఎరిగి వాళ్ళు ఏం చేశాడు? ఎరిగించకుండా మనం చేసుకున్నారు. మనం ఎరగలేదు ఫస్ట్, ఆయన ఏం చేశారు? మనల్ని ఎరిగినాడు. అది అంటారు, మీరు ముందు పూర్వం అయితే దేవుడిని ఏం చేయని వారికి ఉన్నారు. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగని వారై ఉన్నాం ఆ కాలం మందు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ దేవుని కాని వారికి ఏమై ఉన్నారు? దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నాం. ఎరగబడిన తర్వాత ఎలా ఉన్నాం? బలహీనమైనవి. దేవుని చేత ఎరగబడినాక ఎలా ఉన్నాం? అదే కావాలి. ఇప్పుడు ఎరిగిన తర్వాత మనం కూడా పూర్వముల ఎరగని వారు ఉన్నట్టుగానే ఉంటాయట. అప్పుడైతే తెలీదు.
ఏదో తప్పు చేసాము, ఏదో ఏదో పొరపాటు అయింది, ఇప్పుడు తెలుసు కూడా, ఒప్పుకొని కూడా, తీర్మానించి కూడా. అదే పౌరుని అడిగేది అక్కడ, మీరు ఏరకుండా ఉన్నారప్ప ఇప్పుడు, అటువంటి గురించి ఎందుకు మీరు చేయాలా? చూడండి దానియేలు 5:4. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేసిన దేవతలను స్తుతించుచు, చూసారా, ద్రాక్షారసము తాగుచుండగా. అంత గొప్ప రాజు కుమారుడు చాలా గొప్ప విషయాలని, దేవుని కార్యాలు చూసిన వాడు ఆయన. చూసి కూడా ఏమీ లేని బంగారు, వెండి, కొమ్మ చెక్క చేసిన బొమ్మ మధ్యన ఏం చేశారా? స్తుతించున్నాడంట. అప్పుడు ఎంతో గొప్ప వచ్చింది దేవునికి. నా మహిమను చూసి ఎరిగి ఆయన అదే బాధపడదు. ఇర్మియా 2:28 కూడా, ఇర్మియా గ్రంథము 2:28. నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు అన్నీయే కదా. చూసారా, ఒకప్పుడు ఎలా ఉండింది యూదా, ఏమైపోయింది ఒక సమయంలో విరోధంగా అయిపోయింది. ఎన్ని పట్టణం ఉంది, అన్ని పట్టణంలో ఏం చేసేసారంట, చెదర విగ్రహారాధన పెట్టేశారు. అదే చెప్తున్నారు అక్కడ. అవి ఏమైనా నిన్ను ఎచ్చి ఆపత్కాలం ఏం రక్షిస్తుందా అంటే ఏమి అర్థమో? ఏమీ లేను, అది ఏమీ లేనట్టు అనపడవచ్చు, అది అనిపించేట్టుగా ఉండవచ్చు, అలాంటిగా చేసి ఉండవచ్చు, దుష్టుడు కొన్ని క్రియలు చేయవచ్చు. అయినా అది ఏం కాదు, నిజంగా దేవత కాదు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఉండి ఏం చేయాలా? అనిపించుకోవచ్చు. అయితే వ్యర్థమైన వాటివి. 6వ వచనము, 1 కొరింథీ 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆకాశమందును భూమి అందును దేవదూతలు అనబడినవి, దేవతలు అనబడినవి ఇన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఎంత గొప్ప విషయం కదా. ఇక్కడ పౌలు ఇవంతా ఎందుకు చెప్పుకొని వస్తున్నాడంటే, అవంతా ఏమీ లేవప్పా, ఒట్టివే అవి, మట్టివి అవి, చెక్కవి అని వాటి ముందర వాళ్ళ ముందర డైరెక్ట్గా అవమానపరచగా లైట్గా అట్ట చిన్నగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ మధ్య మాట్లాడి ముఖ్యమైన విషయాన్ని తెచ్చి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? చూడు, నిజముగా ఆకాశమందు దేవతలు అనబడి ఉన్నాను, అది ఒకవేళ ఉండవచ్చు, అది అదే చెప్తున్నాడు. మనకు ఒక్కడే దేవుడు. ఎంత బాగా చెప్పేసి చూడు. ఇప్పుడు 5 వచనాల వరకు వాళ్ళు ఎలా మాట్లాడారు. ఇక్కడ ఒక్కడి దేవుడు, అదే చెప్తున్నాడు. మన ప్రభు, మన తండ్రి అయిన దేవుడు అన్నిటికంటే ఆయన ఆధారభూతుడు, సమస్తమును సృజించిన వ్యక్తి ఆయన ఉన్నాడు. మనము ఆయన కొరకు, ఆయన నిమిత్తం మనం ఏం చేయబడ్డాము, సృష్టింపబడ్డాము. ఆయన మన ప్రాణము. ఈరోజు మనం ఒక ఊపిరి ఉందంటే జీవించడానికి ఉద్దేశమే ఎవరిదా? మనం ఉన్నామంటే, చలించున్నామంటే అది ఎవరు ఊపిరి? దేవుని ఊపిరి. అది దేవుని ప్రాణం ఇచ్చింది ఆయనే తండ్రి అని మనం చెప్పవచ్చు. అయితే మనకు ఒక ప్రభు ఉన్నాడు, ఆ ప్రభు మనం ఎరిగినాం, ఆయనే యేసుక్రీస్తు. ఆయన సమస్తమును ఆయన ద్వారా కలిగాను, ఆయన మనము కలిగి ఉన్నాము. అయితే ఆయన సమస్తానికి ప్రభుగా మధ్యవర్తిగా పెట్టాడు దేవుడు. సమస్తానికి ఆయన ఎవరు? మధ్యవర్తి, క్రీస్తు. ఆయన మన ఒక మధ్యవర్తి. ఆయన మూలంగా మనము ప్రత్యేకింపబడిన వారిని పిలువబడి ఉన్నాం. ఆయన మూలంగా మనం ఏం చేయబడి ఉన్నాము? ప్రత్యేకింపబడిన వారంగా పిలువబడి ఉన్నాం. అందరికీ ఉంది పిలుపు, అందరికీ ఉంది. బట్ విశేషముగా ఉంది కదా విశేషత. అది విశేషత చెప్తున్నాడు అక్కడ. అక్కడ కొరింథీ పట్టణంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మతాల బోధలు ఉన్నాయి.
వీళ్ళు ఏం చేశారు? క్రైస్తవులుగా దేవుడు ఏం చేశారు? వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు. అది చెప్తున్నాడు. అనేకులు ఉన్నారు కదా ఇజ్రాయేలీలో గొప్ప చదువు ఉన్నవి. అయితే అపోస్తలులు పౌలు ఏం చేశారు? అదే ఆయన బాధపడేది. అయ్యో నా జనాంగం వరకు నేను పోయి ఉంటే బాగుండే, నన్ను రక్షించినావే, నా జనాంగం పోతారే, బాధ ఆయనకి. ఏమంటే ఆయనకు ఉన్నతమైన రక్షణ తెలిసిపోయింది. చూడండి ఎఫెసీ 4:4-5-6 ఒక 2 వచనాలు ముగిచేస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-5-6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అది చెప్పింది దాకా. ఊపిరి అన్నాడు. మన ఊపిరి ఎవరు? ఆయన ఊపకపోతే మనకేమి లేదు. ప్రాణాత్మ శరీరం ఏమి ఉండవు. ప్రాణం వచ్చింది ఆయన మట్టి రెడీ చేసేసారు. మట్టిలో ప్రాణం ఊదగా అది ఏమైపోయింది? అది జీవాత్మ అయినారు. అది ఊదనానికి అది ఎవరు ఊపిరి? అది ఆయన ఊపిరి. అది అంటాడు ఆయన అందరిలో ఏమంట ఉన్నవాడు ఎందుకు చెప్పారు? అందులో ఎలా ఉన్నారంటే ఊపిరిగా ఉన్నాడు ఆయన. ఊపిరి అయింది. 6 వరకు అయిందా? ఎబ్రీ 1 అధ్యాయము 2-3 వచనాలు. ఈ దేవుల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన 1 అధ్యాయము 2-3 వచనాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. అదే మధ్య ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయనదా మన కోసము ఆయన ద్వారా ఏం చేశారు? రక్షణ కార్యం ఏర్పరిచారు. ఆయన ఎంత చక్కగా ఆయన సమస్తం ఏం చేశారు? నిర్వహిస్తూ తన మగత్తు కల మాట చేత అన్నారు. ఆ మగత్తైన మాట మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయగలిగాము? విశ్వసించాము, మార్పు పొందాము. ఆ మాట ఎవరికి ఇచ్చింది? దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఎవరు ఉద్దేశించిన వాళ్ళకి ఏం చేస్తారు? వాటిని బయలుపరుస్తూ ఉంటారు. 1 తిమోతి 2:5-6 వచనాలు. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు. మనకు తెలిసిందే వచనము. దేవుడు ఒకడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. చూసారా? దేవుడు ఒకడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అంతే, ఎవరో కాదు. ఆయన దేవుడు ఒక్కడే. అది చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేస్తున్నాడు. ఇదా ఈ విషయం చూసినప్పుడు ఆకాశమందును భూమినందును దేవదూతలు అనబడినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అదే తండ్రి ఒక్కడే చెప్తారు కదా. తండ్రి ఒక్కడే, ఆయన నుండి సమస్తము కలిగాను, ఆయన నిమిత్తం మనము ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈయన మధ్యవర్తి. దేవుడు ఒకడే. ఎంత చక్కగా ఈ విషయాన్ని చెప్పడానికి పౌలు వారిని నేరుగా వాళ్ళని మీరు విగ్రహారాధములు వ్యర్థమని చెప్పకుండా నాజుక వేరే విధంగా చెప్పుకొని వస్తారు. లాస్ట్లో చెప్తారు 10వ వచనం వచ్చినప్పుడు చూడవచ్చు. మనము ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా ఒక 6 వచనాలు చూసాం. దేవుని చిత్తం అయితే రాబో వారంలో మనం మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.